హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్ష్మీ బాయ్స్ కిచెన్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సజెషన్స్ని కమెంట్స్లో చెప్పండి. ఇంకా బెల్ ఐకన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. శ్రావణ మాసం స్పెషల్ ప్రసాదాల సిరీస్లో ఇది మన 5th వీడియో. ముందు వీడియోస్ మీరు మిస్ అయినట్లయితే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదా మీ టాప్ రైట్లో కనిపించే ఐకార్డ్ పైన క్లిక్ చేయండి. ఇవాళ మన స్పెషల్ ప్రసాదం వైకుంఠవాసుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం తిరుమల మినపవడలు. ఎంతో కమ్మనైన ఈ మినపవడలు ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 1 గ్లాస్ అంటే 250 గ్రామ్స్ పొట్టు మినుములను కడుక్కొని ఓ 5 గంటలు నానబెట్టుకున్నాను. 5 గంటలు నానబెట్టిన తర్వాత ఆ పప్పులోంచి వాటర్ మొత్తం డ్రైన్ చేయాలి. వాటర్ మొత్తం తీసేసిన తర్వాత పప్పుని ఒక మిక్సర్ జార్లోకి వేసి అందులో కొన్ని మిరియాలు వేసుకొని ఆ పప్పుని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. పిండిని నీళ్ళు కలపకుండా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పప్పుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం జీలకర్ర, సరిపడా సాల్ట్, కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకొని అన్నీ మంచిగా కలిసేలాగా పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఒక కాటన్ క్లాత్ పైన మినపపిండి ముద్దను తీసుకొని తడి అద్దుకుంటూ వడల్ని ఒత్తుకోవాలి. ఈ ఒత్తుకున్న వడలను ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట పైన 2 వైపులా నిదానంగా కాల్చుకోవాలి. ఒక్క వడ వేగడానికి మినిమం 10 మినిట్స్ పడుతుంది.
మిగతా వడలను కూడా ఇలాగే వత్తుకొని నిదానంగా కాల్చుకోవాలి. ఎంతో కమ్మనైన తిరుమల మినపవడలు రెడీ. మీరు ట్రై చేసి శ్రీ వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పించుకోండి. ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.